హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మొన్న సాటర్డే అయితే మేమందరం టెంపుల్కి వెళ్ళామండి. మమ్మీ వాళ్ళు, చెల్లి వాళ్ళు, మేమన్నమాట. వెంకటేశ్వర గుడి అనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ చిన్న గుడి అయినా సరే చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అక్కడ బయట అంతా హారతి అన్నీ వెలిగిస్తారు. పూజ అంటే పంతులు గారు ఏముండరు, మనమే పూజ చేసుకొని ఎవరైనా నచ్చితే ప్రదక్షిణాలు మొక్కుంటారు కదండి, వాళ్ళు చేయొచ్చు అనమాట. చూసారా, చాలా బాగుందండి గుడి. ఆ రోజు ఈవినింగ్ మంచిగా కలిసాము, బాగా టైం స్పెండ్ చేసాం. చాలా ఎక్కువసేపు గుడి దగ్గరే కూర్చున్నాం, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు లేవడమే ఒక నెగిటివ్ వైబ్తో లేచానండి. లేవగానే డోర్ ఓపెన్ చేసి నా మొహం మీద తగిలేసిందనమాట. ఇంకా నాకు అప్పటి నుంచి నిద్ర పట్టలేదు. సో హస్బెండ్తో అన్నాను అలా వాకింగ్కి వెళ్దామని. మా వెనకాతలే చెరువు ఉంది, అక్కడికి వాకింగ్కి వెళ్ళాం అనమాట. చూడండి, అవి నాకు ఆ పెదంకిను ఐబ్రో పైన తగిలేసిందనమాట. నాకు ఎందుకో డే బాగాలేదు అని అనిపించింది. ఆ తర్వాత అలా కొంచెం అక్కడ కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంది, కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయనేసి అలా కూర్చున్నాను అనమాట. నాకు ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ సైన్ వచ్చింది అంటే ఆ రోజు ఖచ్చితంగా ఏదో బ్యాడే అవుతుందండి. అలాగే అయిందనమాట. డాడీకి యాక్సిడెంట్ అయింది, ఆల్రెడీ మీకు షార్ట్లో అప్లోడ్ చేశాను. అక్కడ ఇంచుమించు 1 అవర్ కూర్చున్నామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే మనకి ఎప్పుడైనా మైండ్ బాగాలేదు అన్న టైంలోని ఏ గుడికో లేకపోతే ఏదో చల్లటి అట్మాస్ఫియర్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసాం అనుకోండి, కొంచెం ఆ నెగిటివ్ వైబ్స్ అన్నీ పోతాయి అనమాట. సో నిన్న వాకింగ్కి అయితే మేము 6 o'clock 5:45కే వెళ్ళిపోయామన్నమాట. అప్పటికే అక్కడ వాళ్ళు చేపలో పడుతున్నారండి. ఇంచుమించు అక్కడ 1 అవర్ దాకా ఉండిపోయామన్నమాట. చాలా ఎక్కువ చేపలు కూడా తీసుకున్నాం అనమాట మేము. అంటే నార్మల్గానే ఇంట్లోనే ఉంటాం కదా, సండే కదా కుక్ చేయొచ్చు అనేసి నిన్న అక్కడ ఉండి అవన్నీ చూసి నేను చక్కగా అంతా వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా ఎక్కువ ఉండేవండి ఇక్కడైతే చేపలు. ఇప్పుడైతే అంత ఎక్కువ ఉండడం లేదు, వాటర్ అనేది మొత్తం ఆరిపోవడం వల్ల ఎక్కువ లేదు. తర్వాత అక్కడంతా మంచిగా క్యాప్చర్ చేశాను. ఇంటికి వచ్చేసరికల్లా మమ్మీ కాల్ చేశారు. ఎప్పుడు మమ్మీ ఆఫ్టర్ 9-10కే కాల్ చేస్తారు. అంత మార్నింగే కాల్ చేయగా నేను వెంటనే మమ్మీని అడిగాను, ఏమైందమ్మా, ఎందుకు ఇప్పుడు చేస్తామని అడిగాను. అడగగానే మమ్మీ చెప్పారనమాట, ఇలా డాడీ పడిపోయారని. చాలా నిజంగా చెప్పాలంటే దేవుడు మా యందున ఉన్నాడని మేము అనుకోవాలండి. ఎందుకంటే డాడీకి చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. నార్మల్గా మార్కెట్కి వెళ్తుంటే తాటికాయ అనేది పడిపోయి దాని మీద బండి టైర్ ఎక్కిపోయి స్కిడ్ అయిపోయారనమాట. అప్పుడేమో కాల్ చేస్తున్నారు ఎవరికో. పాపం నేను అప్పటికే అంటున్నాను, రెస్ట్ తీసుకోండి డాడీ, వద్దు పడుకోండి అనేసి. అప్పటికి డ్రైవర్ వచ్చి తీసుకొని వెళ్ళారనమాట. మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అది ఇప్పించాము. కానీ ఒక్కొక్కసారి డే అన్నది ఇలా బ్యాడ్గా స్టార్ట్ అయితే ఆ డే అంతా అలాగే ఉంటుంది కదండి, ఆ నెగిటివ్ వైబ్స్ అనేవి. కానీ డాడీకి ఇలా జరగడం మాకు చాలా బాధ అనిపించింది. పాపం షుగర్ అది ఉంది కదండి, కొంచెం భయం అనమాట. ఏవైనా దెబ్బలు తగిలితే త్వరగా హీల్ అవుతుందా అవ్వదా అన్న మాకు భయం. దాంట్లో ఏంటంటే రెస్ట్ తీసుకొని ఉండే మనిషి కాదు, ఎప్పుడు ఏదో ఒక పని చేసుకునే ఉంటారు. మార్కెట్కి వెళ్ళడం ఇలా, అంటే ఏదైనా పని ఉందంటే మనశ్శాంతిగా ఉండరు. అప్పటికి చెప్తున్నాం పడుకోండి, రెస్ట్ తీసుకోండి అంటే పడుకొనే ఉండడం లేదు, అలా కూర్చొని ఉంటున్నారు. ఏదైనా మన మంచికే అనుకోవాలంటే ఇదే నిదర్శనం అండి. ఎందుకంటే డాడీకి ఆ తాటికాయ అన్నది ఇంకొంచెం చిన్న జస్ట్ మిస్ అయితే చాలా ప్రమాదమే అవుతుందండి. నిజంగా లక్కీ అనమాట. ఎప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు, కానీ నేను ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు. ఆ టైర్ ఎక్కిపోవడం వల్ల స్కిడ్ అయిపోయి బండి లైట్, తర్వాత సైడ్ రాడ్ ఇవన్నీ ఇదైపోయి, తర్వాత చేతికి పెట్టుకున్న రింగ్ అవన్నీ మొత్తం ఇదైపోయాయి అనమాట. నిజంగా మా లక్కీ అనుకోవచ్చు. పొద్దున్న గుడికి వెళ్ళి ఆ వెంకన్న స్వామి తండ్రి రక్షించాడని అనుకోవాలండి. ఎందుకంటే డాడీ రోజు మమ్మీ వాళ్ళు ఎదురుగా ఉన్న వెంకటేశ్వర గుడికి దర్శనం చేసుకొని ఎక్కడికైనా వెళ్తారు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం అని నాకైతే అనిపించింది అనమాట. చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. థ్యాంక్ గాడ్. ఎన్నిసార్లైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి స్వామికి. ఇదేంటంటే మా చెల్లి బర్త్డే రోజు దుర్గమ్మ గుడికి వస్తానన్నది. సో నేను కూడా వెళ్ళానమాట. అందుకేనండి, దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఎప్పుడు వెంట ఉంటారు అంటే ఇదేనేమో. ఎప్పుడు దైవ దర్శనము, దేవుడు చింతన అంటే దైవ చింతన ఉంటే మనకు చాలా ప్రశాంతత. ఎటువంటి ఆపదల నుంచైనా మనల్ని రక్షించేది ఆ దైవమేనండి. నిజంగా మా డాడీని అయితే రక్షించింది ఆ వెంకన్న స్వామి తండ్రి. మేము చేసుకున్న పూజలేనండి. చాలా చిన్న దెబ్బలతోటే మాకు డాడీ సేఫ్గా ఉన్నారు. ఇవాళ ఈవినింగ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ నేను తీసుకెళ్ళాం.
ఒకసారి బోన్ స్పెషలిస్ట్ తీసుకెళ్తే కొంచెం బాగుంటుంది కదా అని మా ఉద్దేశం అనమాట. సో గుడికి వెళ్ళాం ఆ రోజు. చెల్లి బర్త్డే ఆ రోజు నార్మల్గానే చేసుకుంది. దైవ దర్శనం చేసుకొని నార్మల్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, చేసేసుకుంది అనమాట. సో దుర్గమ్మ తల్లి, వెంకన్న స్వామి తండ్రి మీకు చాలా కృతజ్ఞతలని నేను చెప్పుకుంటాను. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీరు అనుకుంటారు ఇలాంటివన్నీ షేర్ చేయాలా అని. నా హ్యాపీనెస్ అయినా నా సాడ్నెస్ అయినా మీతోనే నేను షేర్ చేసుకుంటానండి. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటానే.